జై కేసీఆర్. ఈరోజు సింగరేణి పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ సదస్సును ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు సిద్దిపేట ముద్దుబిడ్డ తన్నీరు హరీష్ రావు అన్న గారు వచ్చిన సందర్భంగా వారికి ఉదయపూర్వకంగా స్వాగతం చప్పట్లతోని అందరం కూడా తెలియజేస్తూ, సింగరేణి కార్మికునిగా మంత్రిగా కార్మికుల కష్టాలు ఇబ్బందులు తెలిసినటువంటి మన ప్రాంత ముద్దుబిడ్డ అన్నగారు కొప్పుల ఈశ్వరన్న గారు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కార్మికులకు ఒక అండగా, కార్మికుల సమస్యలు తెలిసినటువంటి ఒక కార్మిక నాయకుడు, మాకు సంఘానికి గౌరవ అధ్యక్షుడు అయిన తర్వాత మా బతుకులు మారుతాయి, మా సమస్యలు పరిష్కారం అవుతాయని గొప్పగా కార్మిక వర్గం అంతా కూడా ఇలా ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మన కొప్పులీశ్వరన్న గారికి ఉదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా గంగుల కమలాకర్ అన్న గారు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి అన్న గారు శాసనసభ్యులు, అదేవిధంగా బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు గౌరవనీయులు మిర్యాల రాజిరెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి పుట్టమదన్న మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా దివాకర్ అన్న మాజీ శాసనసభ్యులు, వేదిక మీద హాజరైనటువంటి కార్మిక సంఘం నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, ఉద్యమకారులకు అందరికీ కూడా, మా ప్రజాప్రతినిధులకు, కార్పొరేటర్లకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలతో, రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిస్తున్నటువంటి కార్మికన్నలకు హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు. ఆనాడు తెలంగాణ సాధనలో సకల జనుల సమ్మెలో కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచేటువంటి విధంగా ఉద్యమ కార్యాచరణలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమంలో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొన్నటువంటి ఆ సందర్భాన్ని మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ, కార్మిక వర్గానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ మహానాయకుడు 10 ఏళ్ల కాలంలో ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసేటువంటి ఒక గొప్ప పాలన చేసినటువంటి సందర్భాన్ని మనమందరం కూడా ఇలా గుర్తు చేసుకుంటా ఉన్నాం. 10 ఏళ్లు కార్మికులకు ఏ కష్టం వచ్చినా కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కార్మికులను కలిసి సమస్యలు, కార్మిక నాయకులను కలిసి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ మన నాయకుడు మాత్రమే, మన ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మాత్రమే సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం. ఈ సింగరేణిలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు మా ఉద్యమ నాయకుడు, మా నాయకుడు, మా కార్యకర్త, వాళ్ళకందరికీ కూడా సమస్యలు ఏ సమస్య ఉండద్దని ప్రతి సమస్యను కూడా దగ్గరుండి పరిష్కారం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సస్యశ్యామలంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో దుర్మార్గమైనటువంటి మోసపు మాటలతోని, నయవంచపు ప్రచారాలతోని ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇలా కాంగ్రెస్ లో నాయకులందరూ కూడా ఇలా బొగ్గుబాయిలలో మొత్తం నాయకుల రాజకీయ ప్రమేయం ఎక్కువైపోయింది. ప్రతి కార్మికుడు కూడా ఇబ్బందితో పడుతున్నటువంటి పరిస్థితి. గెలిచినటువంటి ఏఐటీసీ కానీ, ఆజామైస్ చేస్తున్నటువంటి ఐఎన్టీసీ కానీ ఎవరు కూడా కార్మికుల పక్షాన, కార్మికుల సమస్యలను చూసినటువంటి దాఖలాలు లేవు. అందుకోసమే ఇలా బొగ్గుగని కార్మిక సంఘం నాయకత్వంలో కార్యాచరణ తీసుకున్నటువంటి సందర్భంలో హరీష్ అన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ భవన్ లో జరిగినటువంటి సమస్యలన్నింటినీ కూడా, సింగరేణిలో అవినీతి ఏ విధంగా జరుగుతుంది, సింగరేణి తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి విధంగా ఉండే, ఆనాడు ఓడి అప్పు ఎంత తీసుకున్నది సింగరేణి, ఈ రోజు జీతాలు ఇస్తున్నటువంటి ఈ యొక్క సింగరేణి బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళతోని, వాళ్ళ బ్యాంకుల దగ్గర నుంచి వెళ్ళి అప్పు తెచ్చి కార్మికులకు జీతాలు ఇస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా కార్మిక అన్నలకు చెప్పిన తర్వాత, మాట్లాడిన తర్వాత సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి 11 డివిజన్లలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా
హరీష్ అన్న నాయకత్వంలో మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి గొప్ప విశ్వాసం కొద్దీ తప్పకుండా ఇక్కడ సదస్సు నిర్వహించాలని చెప్పిన తర్వాత ఈశ్వరన్న గారు ప్రత్యేకంగా హరీష్ అన్నను ఒప్పించి ఈ యొక్క కార్యక్రమానికి రావడం, ఇలా కార్మికులందరూ కూడా ఒక ధైర్యంగా ఉన్నారు. 32,000 మంది కార్మికుల గుండెలన్నీ కూడా, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా హరీష్ అన్న మాకు అండగా నిలిచిండనేటువంటి ధైర్యంతో ఇలా ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కార్మికులందరి కష్టాలను ఇబ్బందులను అధిగమించాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండద్దు, కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనేటువంటి నినాదంతో మొట్టమొదటిగా ఈ యొక్క సదస్సు తీసుకున్నటువంటి సందర్భంగా రేపటి కాలంలో ప్రతి బాయిలో ప్రతి గుళాయిలో ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ నడుస్తుంది, ప్రతి కార్యక్రమంలో కూడా నడుస్తుంది. హరీష్ అన్నకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఒక కార్మికుని కొడుకుగా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్మికులందరూ కూడా మీ రాక కోసం ఎదురు చూస్తున్నారన్న, మీ మాట కోసం ఇలా ఎదురు చూస్తున్నారు, మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మీరు ఏ పిలుపిస్తే ఆ పిలుపుతో శిరస వహిస్తూ కార్మిక వర్గం అంతా కూడా రేపటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా అన్నగారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం.